మకర రాశి వారు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. వీరి జీవితంలో ప్రతి విషయం బాధ్యతతో ముడిపడి ఉంటుంది. చిన్నప్పటి నుంచే నాపై ఎవరో ఆధారపడాలి అనే భావన వీరి లోతైన మనసులో నాటుకుంటుంది. అందుకే వీరు తమ అవసరాల కంటే కుటుంబం, సమాజం, పని బాధ్యతలను ముందుగా పెడతారు. కానీ అదే స్వభావం వీరికి లోలోపల అలసటకు గురి చేస్తుంది. మకర రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఏంటంటే వీరు తక్కువ మాట్లాడతారు కానీ ఎక్కువ ఆలోచిస్తారు. ఒక మాట చెప్పే ముందు 100 సార్లు ఆలోచిస్తారు. అందుకే కొంతమంది వీరిని అర్థం చేసుకోలేరు. వీరు నిశ్శబ్దంగా, అహంకారంగా అనిపించవచ్చు. కానీ అది వారి లోతైన భావం మాత్రమే. నేను తప్పు చేస్తే ఎవరికైనా నష్టం జరుగుతుందా అనే ఆలోచన వీరిని ఎప్పుడూ వెంటాడుతుంది. అందుకే తొందరపడి మాట్లాడరు, మౌనంగా ఉంటారు. వీరు ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల ఎదుటివారు వీరిని గర్వంగా ఉన్నారు అని ఆలోచిస్తారు. కానీ వీరు అస్సలు గర్వం అనేది వీరికి అస్సలు ఉండదు. ఏదైనా చెప్పాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వీరు ఏదైనా తొందరపడి మాట్లాడితే ఎప్పుడు ఏమవుతుందో అనే భావన వీరిలో కలుగుతుంది. కాబట్టి వీరు మౌనంగా ఉండటమే వీరికి చాలా మంచిదని వీరు అనుకుంటారు. ఆర్థికంగా మకర రాశి వారు డబ్బును తేలికగా చూడరు. డబ్బు అంటే వారికి కేవలం విలాసం కాదు, భద్రత. తమ జీవితంలో ఎప్పుడు డబ్బు విషయంలో నిలకడ ఉండాలి అనేది వీరి ప్రధాన లక్ష్యం. అందుకే ఎక్కువ రిస్క్ తీసుకోరు. కానీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం వెనక్కి తగ్గరు. వీరి కష్టార్జితం చాలా నెమ్మదిగా పెరుగుతుంది కానీ బలంగా నిలబడుతుంది. త్వరగా సంపాదించాలనే ఆలోచన కంటే దీర్ఘకాలిక స్థిరతత్వం వీరికి ముఖ్యం. అయితే ఒక బలహీనత ఏంటంటే వీరు చాలాసార్లు ఇతరుల బాధలు చూసి తమ డబ్బును కూడా పక్కన పెడతారు. ఎవరికైనా సహాయం చేయాలని మనసు ఎక్కువ. కానీ ప్రతి ఒక్కరూ ఆ మనసును అర్థం చేసుకోలేరు. కొందరు వీరి మంచితనాన్ని ఉపయోగించుకుంటారు. అందుకే ఆర్థికంగా ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఎవ్వరి మాటలకు, భావోద్వేగాలకు వెంటనే లొంగిపోవద్దు. మీరు సంపాదించినది మీ భవిష్యత్ కోసం. ఆ భవిష్యత్తును ఎవ్వరి చేతిలోనూ పెట్టవద్దు. సంబంధాల విషయానికి వస్తే మకర రాశి వారు చాలా నిజాయితీ గలవారు. ఒక్కసారి ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా పెట్టుకుంటారు. కానీ అదే నమ్మకం దెబ్బతింటే తిరిగి మునుపటిలా కావడానికి చాలా సమయం పడుతుంది. వీరి ప్రేమలో కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. మాటలతో ప్రేమ చూపించడం కంటే బాధ్యతతో ప్రేమ చూపిస్తారు. అందుకే వీరు ప్రేమను అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే జీవితం చాలా స్థిరంగా ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మీ నిశ్శబ్దాన్ని, మీ సహనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు అనుకోకండి. కొందరు మీ మౌనాన్ని బలహీనతగా భావించే అవకాశం ఉంది. అలాంటి వారితో అవసరమైనంత దూరం పాటించాలి. ప్రతి విషయం మీ భుజాల మీద వేసుకోవడం మీ బాధ్యత కాదు. ఇది నా పని కాదు అని చెప్పడం కూడా ఒక కళ. ఆ కళను మీరు నేర్చుకోవాలి. పని చేసే చోట మకర రాశి వారు చాలా క్రమశిక్షణతో ఉంటారు. పై అధికారుల నమ్మకం వీరికి సహజంగానే లభిస్తుంది. కానీ అదే సమయంలో ఎక్కువ పని భారం కూడా వీరి మీదే పడుతుంది. ఇవాళ నువ్వు ఉన్నావు కదా అనే మాట మీకు చాలాసార్లు అనిపిస్తుంది. కాబట్టి మీ శక్తిని సద్వినియోగం చేసుకుంటే పరిస్థితికి రాకుండా హద్దులు పెట్టుకోవడం చాలా అవసరం. మానసికంగా చూస్తే మకర రాశి వారికి అసలైన పోరాటం లోపలే జరుగుతుంది. బయట నవ్వుతూ ఉన్న లోపల మాత్రం నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు గతాన్ని ఎక్కువగా తలుచుకొని బాధపడే స్వభావం కూడా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు బలంగా మార్చేస్తుంది. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ప్రయాణమే మీకు గర్వకారణంగా అవుతుంది. ఆరోగ్యం పరంగా మీ శరీరం కంటే మీ మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసట, నిద్రలేమి, ఒత్తిడి రావచ్చు. మీకు నచ్చిన ఒంటరి సమయం కోసం కొంచెం సేపు నిశ్శబ్దంగా, ఆధ్యాత్మికంగా ఆలోచనలు మీకు చాలా మంచిగా పనిచేస్తాయి. మీరు ఎప్పుడూ అందరికీ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీకు మీరు అండగా ఉండటం చాలు. మొత్తంగా చెప్పాలంటే మకర రాశి వారి జీవితం నెమ్మదిగా పైకి ఎదిగే పర్వతం లాంటిది. ఒక్కసారిగా పైకి వెళ్లరు. కానీ ఒకసారి ఎక్కితే బలంగా నిలబడతారు. మీ సహనం, క్రమశిక్షణ, నిజాయితీ ఇవే మీ అసలైన శక్తులు. మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయకండి. కాలం మీకు న్యాయం తప్పకుండా చేస్తుంది. మకర రాశి వారి జీవితంలోకి ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశం సాధారణంగా అకస్మాత్తుగా జరుగుతుంది. ముందుగా మీరు ఊహించని సమయంలో, మీరు బలహీనంగా ఉన్న దశలో లేదా మీరు బాధ్యతల భారంతో లోపల కుంగిపోయిన సమయంలో ఈ వ్యక్తి పరిచయం అవుతాడు.
మొదట్లో ఈ వ్యక్తి మీకు చాలా సహాయకుడిగా, మీ బాధను అర్థం చేసుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. నిన్ను అర్థం చేసుకున్నది నేనే అన్న భావన మీకు కలిగేలా మాట్లాడతాడు. అందుకే మీరు తెలియకుండానే ఈ వ్యక్తిపై నమ్మకం పెంచుకుంటారు. కానీ ఇక్కడే మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎస్ అక్షర ప్రభావం ఉన్న వ్యక్తులు చాలా మాటకారులు, మానసికంగా ప్రభావితం చెయ్యగల శక్తి కలవారు. వారు మీ నిశ్శబ్దాన్ని చదవగలుగుతారు. మీరు బయట చెప్పని బాధలను కూడా అంచనా వేసి మాటలతో మీ దగ్గరికి వస్తారు. ఇది కొంతవరకు మీకు మంచే చేస్తుంది, కానీ పూర్తిగా లొంగిపోతే సమస్యలు మొదలవుతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం పూర్తిగా చెడ్డదే అని చెప్పలేం. ఎందుకంటే మొదటి దశలో మీరు మీకు కొన్ని నిజాలు చూపిస్తారు. మీ జీవితంలో ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలు ఈ వ్యక్తి ద్వారా బయటపడతాయి. కానీ ఈ వ్యక్తి దగ్గర మీరు మానసికంగా బలహీనత పడితే అదే మీకు నష్టం చేసే అవకాశం ఉంది. మకర రాశి వారు ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకున్నారంటే పూర్తిగా నమ్మకం పెట్టుకుంటారు. అదే ఇక్కడ ప్రధాన ప్రమాదం. ఎస్ అక్షరం వ్యక్తి మీ మీద కొన్ని అపోహలు కూడా పెంచే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు గంభీరంగా ఉండడాన్ని అహంకారంగా భావించడం, మీరు మాటలు తక్కువగా మాట్లాడడాన్ని దాచిపెట్టే స్వభావంగా అనుకోవడం, మీ బాధ్యత భావాన్ని నియంత్రణంగా భావించడం ఇలా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ అపోహలు కాలక్రమంలో మీ మధ్య దూరాన్ని పెంచుతాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు మీ గురించి సందేహించటం మొదలవుతుంది. నేను నిజంగా ఇలా ఉండాలా? నేను ఎక్కువగా భారం మోస్తున్నానా? నేను తప్పు చేస్తున్నానా అనే ప్రశ్నలు పెరుగుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కొంచెం కొంచెంగా తగ్గించే సూచన. కాబట్టి ఈ వ్యక్తి మాటలు మీ నిర్ణయాలను పూర్తిగా ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. వీరు మీకు చెడు చేయటానికి వచ్చారా అంటే కాదు. కానీ వీరు మీ జీవితంలో ఉండే విధానం మీ స్పందనపై ఆధారపడి ఉంటుంది. మీరు హద్దులు పెట్టుకుంటే ఈ వ్యక్తి మీకు మంచి మార్గదర్శకుడిగా మారుతాడు. అదే మీరు పూర్తిగా మానసికంగా ఆధారపడితే అదే వ్యక్తి మీ శాంతిని దూరం చేసే కారణం అవుతాడు. ఎస్ అక్షరం వ్యక్తి ప్రభావం అలాంటిది. మీరు ఎలా ఉంటే అలా ప్రతిబింబిస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మొదటిగా మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు వ్యవహారాలు, భవిష్యత్తులో ప్లాన్లు అన్నీ వెంటనే చెప్పకూడదు. ఈ వ్యక్తి మీ దగ్గర ఎక్కువ సమాచారం తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. అది మంచి కోసం అయినా కావచ్చు, లేదా నియంత్రణ కోసం అయినా కావచ్చు. కాబట్టి మాటల్లో సమతుల్యత చాలా అవసరం. అవసరమైనంత మాత్రమే చెప్పాలి. ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తితో ఎలా మసులుకోవాలి అంటే గౌరవంతో కానీ స్పష్టమైన హద్దులతో ఉండాలి. మీరు మౌనంగా ఉన్న మీ నిర్ణయాల్లో స్పష్టత చూపించాలి. ఇదే నా నిర్ణయం అని చెప్పగలగాలి. మీ సహనాన్ని పరీక్షించే మాటలు వస్తే వెంటనే ప్రతిస్పందించకుండా సమయం తీసుకోవాలి. మకర రాశి వారు మౌనం బలం, కానీ ఇక్కడ అదే మౌనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైన చోట మాటలు చెప్పడం నేర్చుకోవాలి. మొత్తంగా చూస్తే ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మకర రాశి వారి జీవితంలో ఒక పరీక్షలా వస్తాడు. మీ సహనం, మీ ఆత్మగౌరవం, మీ హద్దులను పరీక్షిస్తాడు. మీరు మీ విలువను గుర్తు చేసుకొని మీ శక్తిని మీ చేతుల్లో ఉంచుకుంటే ఈ వ్యక్తి మీకు మార్గం చూపించే వ్యక్తిగా మారుతాడు. అదే మీరు మీ జీవిత నియంత్రణను వదిలేస్తే అదే వ్యక్తి మీ మనశ్శాంతికి ఆటంకం అవుతాడు. మకర రాశి వారి జీవితం ఒక మౌన పోరాటం. బయటకు కనిపించే క్రమశిక్షణ, బాధ్యత, స్థిరతత్వం మాత్రమే, కానీ లోపల మాత్రం ఎన్నో త్యాగాలు, చెప్పుకోలేని బాధలు, ఎవరికీ తెలియని కన్నీళ్లు దాగి ఉంటాయి. మీరు జీవితంలో ఎప్పుడు సులభంగా దారిని ఎంచుకోలేదు. కష్టమైన దారినే ఎంచుకొని నెమ్మదిగా అయినా ముందుకు నడిచారు. అదే మీ విధి, అదే మీ శక్తి. మీ జీవితంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన ఒక కారణంతోనే వచ్చింది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఆ వ్యక్తి మీకు ప్రేమ, సహాయం, మార్గదర్శనం ఇచ్చినట్టే అనిపించిన అసలు ఉద్దేశం మీకు పరీక్షించడమే. మీ సహనాన్ని, మీ హద్దులను, మీ ఆత్మగౌరవాన్ని ఆ వ్యక్తి ద్వారా విధి పరీక్షించింది. మీరు మీ మీద నమ్మకం ఉంచినప్పుడు ఆ వ్యక్తి మీకు పాఠం అయ్యాడు. అదే మీరు మీ శక్తిని వదిలేసినప్పుడు అదే వ్యక్తి మీ మనశ్శాంతికి కారణం అయ్యాడు. ఇది మీ తప్పు కాదు, ఇది విధి పాఠం. ఇప్పుడు నరఘోష ప్రభావం విషయానికి వస్తే మకర రాశి వారికి నరఘోష ఎక్కువగా మానసికంగా పనిచేస్తుంది. బయట సమస్యలు ఎక్కువగా ఉన్నా లోపల భయం, సందేహం, అపోహలు ఎక్కువగా పెరుగుతాయి. ఎవరో మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనే భావన, మీ మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారనే బాధ, మీ మీద నమ్మకం పెట్టుకుంటున్న వారే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారనే అనుభూతి, ఇవన్నీ నరఘోష ప్రభావ సూచనలు.
ఈ సమయంలో మీరు ఒంటరిగా అనిపించుకోవచ్చు, కానీ నిజానికి మీరు ఒంటరిగా లేరు. మీకు కాపాడే శక్తి మీలోనే ఉంది. నరఘోష ప్రభావం ఉన్నప్పుడు మకర రాశి వారు ఒక పెద్ద తప్పు చేస్తారు. తమని తాము నిందించుకోవడం, నాదే తప్పు, నేను ఎక్కువ భారం మోస్తున్నాను, నేను మౌనంగా ఉండటం వల్లే ఇలా అయింది అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ప్రతి ఒక్కరికి మీ లోతు అర్థం చేసుకునే సామర్థ్యం ఉండదు. అది మీ లోపం కాదు, వారి పరిమితి. ఇప్పుడు పరిహారాల విషయానికి వస్తే, ఇవి కేవలం ఆచారాలు కాదు, మీ మనస్సును స్థిరంగా ఉంచే మార్గాలు. ప్రతిరోజు ఉదయం లేవగానే కనీసం ఒక్క నిమిషం నిశ్శబ్దంగా కూర్చొని, నేను నా విధిని భయపడటం లేదు అని మనసులో అనుకోవాలి. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నల్ల శనగలు దానం చేయటం మీకు చాలా మంచిది. వీలైతే శనివారం సాయంత్రం ఒక దీపం వెలిగించి మీ బాధను దేవుడి ముందు చెప్పుకోండి. డబ్బు విషయంలో పరిహారం ఏమిటంటే, అవసరం లేని ఖర్చులకు కొంతకాలం వాయిదా వేయటం. ఇది ఆర్థిక పరిహారం మాత్రమే కాదు, మానసిక పరిహారం కూడా. సంబంధాల విషయంలో పరిహారం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి మీ లోతు వివరించడానికి ప్రయత్నించకండి. అర్థం చేసుకునే వారికి మాటలు అవసరం ఉండవు. అర్థం చేసుకుని వారికి ఎంత చెప్పినా ఉపయోగం ఉండదు. మకర రాశి వారికి జీవితంలో ఆలస్యంగా వెలిగే దీపం లాంటి వారు. కానీ ఒక్కసారి వెలిగితే ఆ వెలుగు చాలా కాలం నిలుస్తుంది. మీరు ఇప్పటి వరకు తట్టుకున్న ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నిశ్శబ్దం, ఇవన్నీ మీ భవిష్యత్తుకు బలం అవుతాయి. మీరు బలహీనతలు కాదు, మీరు నిశ్శబ్దంగా ఉండే యోధులు. కాలం మీకు న్యాయం చేయకుండా ఉండదు. మీరు మీ విలువను గుర్తుపెట్టుకుంటే, ఎవరి అక్షరం, ఎవరి అపోహ, ఎవరి నరఘోష కూడా మీ దారిని ఆపలేవు. మీ దారి నెమ్మదిగా అయినా ఖచ్చితంగా పైకి వెళ్తుంది. మీరు నెమ్మదిగా నడిచినా మీ దారి తప్పు కాదు. మీ నిశ్శబ్దం బలహీనత కాదు, అది మీ శక్తి. మీ మీద వచ్చిన అపోహలు, అక్షర ప్రభావాలు, నరఘోష అన్నీ తాత్కాలికమే. మీ సహనం, మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ, ఇవే మీకు చివరిగా గెలుస్తాయి. మీరు మీ విలువను తక్కువగా అంచనా వేయకండి. కాలం ఆలస్యంగా అయినా మీకు న్యాయం తప్పకుండా చేస్తుంది. మీ దారిలో నడవండి, మిగతావన్నీ స్వయంగా సర్దుకుంటాయి. మకర రాశి వారు ఈ వీడియోలో చెప్పిన మాటలు మీ మనసుకు తాకితే ఒక లైక్ చేయండి. మకర రాశి వారికి లేదా ఈ మాటలు అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఇలాంటి లోతైన జాతక విశేషాలు, శక్తి సందేహాలు మిస్ కాకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.